నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ శాంతిరాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే శాంతిరాజ్ గారు. నమస్తే విష్ణు గారు. శాంతిరాజ్ గారు, అదేవిధంగా చాలామంది ప్రేక్షకులు వీడియోస్లో కింద కామెంట్ రూపంలో చాలామంది అడుగుతున్నారు, ఈ టాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏమున్నాయంటూ చాలామంది అడుగుతున్నారు. సో ప్రేక్షకుల కోసం కేవలం అవగాహన కొరకు మాత్రమే కొన్ని స్కీమ్స్ పేర్లు చెప్పగలరు? విష్ణు గారు, మెయిన్గా మేము స్కీమ్స్ గురించి చెప్పకపోవడానికి కారణం అంటే జనరల్గా స్పెసిఫిక్గా రికమెండ్ ఎందుకు చేయమంటే, ఇప్పుడు ఇక్కడ ఏదో చెప్తాము, ఆ ఫండ్స్ని మీరు ప్రాపర్ అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది చాలా రిస్క్ అండి. అందు గురించే ఎవరమైనా కూడా స్పెసిఫిక్ స్కీమ్స్ గురించి ఎక్కువ మాట్లాడమన్నమాట. ఎందుకంటే స్పెసిఫిక్ స్కీమ్ అంటే ఇన్వెస్ట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుందండి. మీకు ఇచ్చే స్కీమ్స్, మీరు పెట్టే స్కీమ్స్ లేకపోతే నేను పెట్టే స్కీమ్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీ రిస్క్ బట్టి రికమెండేషన్ వేరే ఉంటుంది, నా రిస్క్ బట్టి నాకు వేరే ఫండ్స్ సూటబుల్ ఉంటాయి. సో జనరల్గా కామన్ ఫండ్స్ అనేది ఏదో చెప్పేసి మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రిస్క్ తోటి కూడిన పని అండి. అండ్ మెయిన్గా నేను డిస్క్లైమర్ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తాను మీకు జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, బట్ ఏది కూడా నా రికమెండేషన్ కింద తీసుకోవద్దండి. ఇక్కడ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేకే ఏ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో పెట్టాలన్నా కూడా మీ అడ్వైజర్ని కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కానివ్వండి సంప్రదించి అప్పుడు మీకు ఏది సూటబుల్లో అది తీసుకోవడం అనేది బెటర్. ఇంకొకటి ఏంటంటే, స్కీమ్స్ చెప్పకముందు ఏ ఫండ్ కూడా కన్సిస్టెంట్గా టాప్లో ఉండదు. ఇప్పుడు ఒకటి ఉంటుంది, రేపు అది కిందికి వెళ్ళిపోతుంది, రేపు వేరే ఫండ్ రావచ్చు. సో చాలా డైనమిక్గా ఉంటుందండి, థౌజండ్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి. జనరల్గా నేను కొన్ని కేటగిరీ ఆఫ్ ఫండ్స్లో నేను మీకు జస్ట్ మీ వ్యూవర్స్ ఇన్ఫర్మేషన్ గురించి నేను కొన్ని షేర్ చేస్తానండి, కానీ రికమెండేషన్ లాగా మాత్రం తీసుకోవద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి, 5 years యావరేజ్. జనరల్గా చాలా పారామీటర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఏంటంటే రిటర్న్స్ అనే పారామీటర్ తీసుకొని నేను మీకు చెప్తున్నానండి. లాస్ట్ 5 years కానీ గమనిస్తే మనం టాప్ 3 ఫండ్స్ ఏవేవి ఉన్నాయని గమనిస్తే, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లో బ్లూ చిప్ ఫండ్ అనేది టాప్లో ఉంది. అండ్ దాని తర్వాత కెనరా రొబెకో బ్లూ చిప్ ఫండ్ అనేది ఉంది. అండ్ మిరే ఎసెట్ లార్జ్ క్యాప్. ఈ ఫండ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ టాప్ కేటగిరీలో ఉన్నాయి. అరౌండ్ మీకు సుమారుగా 16 to 17% రిటర్న్స్ అనేది 16 to 17% CAGR కాంపౌండెడ్ యాన్యువలైజ్ గ్రోత్ రేట్ అనేది ఈ ఫండ్స్ జనరేట్ చేశాయండి లాస్ట్ 5 years నుంచి కన్సిస్టెంట్గా. చాలా ఫండ్స్ ఉన్నాయి 15-16%లో, బట్ నేను టాప్ 3 ప్రస్తుతానికి చెప్తున్నాను. బట్ మీరు లాస్ట్ 1 year చూసారనుకోండి, ఈ 3 ఫండ్స్ లేవు 1 year. దాంట్లో ఏమున్నాయి మీకు? UTI మాస్టర్ షేర్ ఉంది, కొటెక్ బ్లూ చిప్ ఉంది, SBI బ్లూ చిప్ ఉందన్నమాట. సో అందుకే చెప్తున్నాను, ప్రతి సంవత్సరము ప్రతిసారి ఈ ఫండ్స్ మారుతూ ఉంటాయి, కిందికి పైనకి వెళ్తూ ఉంటాయి. సో అందుకే మేము చెప్పింది ఏంటి, ముందు మీరు ఇది రికమెండేషన్ లాగా కాకుండా మీరు ప్రాపర్గా అడ్వైస్ తీసుకొని మీకు ఏది సూటబుల్. ఎందుకంటే చాలా ఉంటాయి దీంట్లో. మెయిన్గా స్టాండర్డ్ డివియేషన్ ఉంటుంది తెలుసుకోవాలి, దాని ఒక ఆల్ఫా జనరేషన్ చూడాలి, అండ్ దెన్ షార్ప్ రేషియో, ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని అప్పుడు ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్. ప్రస్తుతానికైతే నేను ఓన్లీ రిటర్న్స్ పారామీటర్ తీసుకొని చెప్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే మిడ్ క్యాప్ ఏంటంటే, లార్జ్ క్యాప్ అనేది కాస్తంత రిస్క్ కొంచెం తక్కువ అండి, అంటే కంపేర్ టు మిడ్ క్యాప్లో ఏ ఫండ్స్ ఉన్నాయి? మళ్ళీ యాక్సిస్ మిడ్ క్యాప్, PG మిడ్ క్యాప్, ఎడల్వైజ్ మిడ్ క్యాప్ ఫండ్, ఎడల్వైజ్ మిడ్ క్యాప్. ఈ 3 ఫండ్లు సుమారుగా 17 to 19% రిటర్న్స్ అనేది జనరేట్ 19% రిటర్న్స్ జనరేట్ చేశాయి యావరేజ్గా 5 years టైం ఫ్రేమ్ తీసుకుంటే. మళ్ళీ 1 year తీసుకుంటే డిఫరెంట్ ఉంటాయి. సో ఇది 3 years యావరేజ్ రిటర్న్స్ ఇలా ఉన్నాయన్నమాట మిడ్ క్యాప్లో. దెన్ వచ్చేసి స్మాల్ క్యాప్లో ఏ ఫండ్స్ ఉన్నాయి మీరు చూసుకుంటే, ఇది కొంత రిస్క్ ఎక్కువ అండి. 15 years 20 years టైం ఫ్రేమ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. సో ఈ స్మాల్ క్యాప్స్లో టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్లో ఏమున్నాయి ఇప్పుడు అని చూస్తే, మనకి నిపాన్ స్మాల్ క్యాప్ ఒకటి, SBI స్మాల్ క్యాప్ ఒకటి, అండ్ యాక్సిస్ స్మాల్ క్యాప్. ఓకే, ఇవి ఫండ్స్ టాప్ 3లో ఉన్నాయి. సుమారుగా 21 నుంచి 23% మధ్యలో రిటర్న్స్ అనేది జనరేట్ చేశాయి లాస్ట్ 5 years కానీ టైం ఫ్రేమ్ తీసుకుంటే. ఇప్పుడు మీరు గమనించారా, ఇక్కడ
మనం 5 ఇయర్సే చూస్తున్నాము. 5 ఇయర్స్లో లార్జ్ క్యాప్కి వస్తున్నంత రిస్క్ తక్కువ కాబట్టి మనకి 17% రిటర్న్ జనరేట్ చేసింది. మిడ్ క్యాప్స్ మీకు 19% రిటర్న్ జనరేట్ చేసింది. స్మాల్ క్యాప్స్ మీకు 22 to 23% రిటర్న్స్ జనరేట్ చేసింది. ఇదేంటంటే 1 ఇయర్ రిటర్న్ ఎవ్రీ ఇయర్ 23% ఇచ్చింది, 17 కాదు, యావరేజ్గా. మీరు 2020 ఫిగర్స్ చూసుకుంటే టోటల్లీ డిఫరెంట్, మొత్తం నెగిటివ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ బాగా రన్అప్ వచ్చింది కాబట్టి మీకు యావరేజ్ రిటర్న్ అనేది పుషప్ అయిందనమాట. సో దాంతో ఈ రిటర్న్స్ అనేది జనరేట్ చేయాలి. అందుకే మేము ఏంటంటే అట్లీస్ట్ ఒక 5 years ఆర్ 7 years ఉంటే మీరు మొత్తం మార్కెట్ సైకిల్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మీకు ఈ రిటర్న్స్ రావడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. షార్ట్ టర్మ్ అనేది చూడకూడదండి, లాంగ్ రన్లో మాత్రమే బాగుంటుంది. మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ లోనే మీకు ఇట్లాంటి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఏమాత్రం కూడా ఈ రిటర్న్స్ మళ్ళీ రిప్లికా అయితే అంటే మళ్ళీ వస్తాయని నేను గ్యారంటీ చెప్పట్లేదు, కానీ ఇవి పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసే చెప్తున్నాను. మరీ ఒకసారి ఏంటంటే కంపల్సరీగా మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని, అడ్వైజర్ని సంప్రదించే మీరు ఎంత రిస్క్ తీసుకోగలుగుతారో, ఏ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళని అడ్వైస్ తీసుకొని మంచి పోర్ట్ఫోలియోని మీరు బిల్డ్ చేయొచ్చు అనమాట. ఈ ఫండ్స్లోనే బ్లైండ్గా పెట్టకండి. ఇది నా రికమెండేషన్ మాత్రం అస్సలకే కాదండి, అది మాత్రం నా పక్కా డిస్క్లైమర్. ఇప్పుడు ఒకటి విష్ణు గారు, ఫ్లెక్సీ క్యాప్ అనేది ఒక కేటగిరీ ఉందండి. ఈ ఫ్లెక్సీ క్యాప్ అనేది ఏంటి, జనరల్గా లార్జ్ క్యాప్లో మీకు 85% మినిమం లార్జ్ క్యాప్ ఉండాలి. తర్వాత మీకు మిడ్ క్యాప్ అనుకోండి, స్మాల్ క్యాప్ అనుకోండి 65% మినిమం ఉండాలి. ఒక టైం ఫ్రేమ్, ఒక బౌండరీ అనేది గీసేశాడు సెబీ అనేది. సో ఆ బౌండరీలోనే వీళ్ళు ఉండాలి. ఫ్లెక్సీ క్యాప్ అలా కాదు. ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఫండ్ మేనేజర్ వ్యూస్ ప్రకారము, మార్కెట్ సినారియో ప్రకారం, వాల్యుయేషన్స్ ప్రకారము ఆయన ఏ సెక్టర్లో అయినా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో ఏంటి మీకు పరాగ్ పరేక్, పిజిఎం ఫ్లెక్సీ క్యాప్, డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్, యూటీఎఫ్ ఫ్లెక్సీ క్యాప్, ఇవి టాప్ 3లో ఉన్నాయన్నమాట. అరౌండ్ 16 to 20% రేంజ్లో మీకు రిటర్న్స్ అనేది ఈ ఫండ్స్ జనరేట్ చేశాయన్నమాట. సో ఇలాంటి ఫండ్స్లో మనకి ఈక్విటీ ఓరియంటెడ్గా నేను మీకు చెప్పాను. అదేవిధంగా మీకు హైబ్రిడ్ ఫండ్స్లో కూడా చాలా ఫండ్స్ మీకు ఉన్నాయి. దాంట్లో ఐసిఐసిఐ కానివ్వండి, తర్వాత కోటాక్ కానివ్వండి, లేదంటే నిపాన్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానివ్వండి. సో ఇలాంటి ఫండ్స్ అనేది మీకు ఉన్నాయన్నమాట పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే. సో ఏ ఫండ్ నేను ఇక్కడ చెప్పింది కూడా రికమెండేషన్ పరంగా కాదు, కంపల్సరీ ఒక అవగాహన గురించి నేను ఇవన్నీ చెప్పడము జరిగింది విష్ణు గారు. సో ఏ ఈక్విటీ ఫండ్లో పెట్టాలన్నా కూడా మీరు ఒక 5 years టైం ఫ్రేమ్ ఆర్ 7 years టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు ఇలాంటి ఫండ్స్ని, సరైన ఫండ్స్ని మీ రిస్క్ ఎంత తీసుకోగలుగుతారు, ఫండ్ ఏ విధంగా పొజిషన్ ఉంది, అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి. అంటే ఫండ్ మేనేజర్ని తెలుసుకోండి, దాంట్లో ఉన్న రిస్క్ తెలుసుకోండి, ఆల్ఫా ఎంత జనరేట్ చేసిందో తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకొని ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ వ్యూ విష్ణు గారు. రైట్. థ్యాంక్ యూ విష్ణు గారు. ప్రేక్షకులకి మరొకసారి మనవి, అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ప్రేక్షకులకు అవగాహన ఇవ్వడం కొరకు మాత్రమే, మా వైపు నుంచి ఎటువంటి రికమెండేషన్ కాదు. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా వారి నుంచి అడ్వైస్ తీసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయండి. మా వైపు నుంచి అయితే మాత్రం ఎటువంటి రికమెండేషన్స్ కావు.